అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్ అని కల్వకుంట్ల పేరు తీసేసి అబద్ధాల కేసీఆర్ అని పెట్టాలంటూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ బాధ కరెంటు గురించి కాదని పొలిటికల్ పవర్ లేదని బాధపడుతున్నారంటూ విమర్శించారు. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కేసీఆర్ భోజనం చేసేటప్పుడు 3 సార్లు కరెంటు పోయిందంటే ఎవరు నమ్మరంటూ జగ్గారెడ్డి తెలిపారు. నిజాలు అబద్ధాలుగా ప్రజలకు చెప్పడంలో కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్యాన్ని జగ్గారెడ్డి చురకలంటించారు. అబద్ధాలు ఎట్లా మాట్లాడాలి, అబద్ధాలను నిజాన్ని అబద్ధంగా ఎట్లా చేయాలి, ఒక నిజాన్ని అబద్ధంగా మలిచి ఎట్లా ప్రజలను నమ్మించాలి చెప్పుట్ల ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ ఎవరయ్యా రాష్ట్రంలో అనంటే ఒక కేసీఆర్ గారే, వారి కుటుంబమే దీనికి ప్రొఫెసర్స్. ఆ యూనివర్సిటీకి ప్రొఫెసర్ కేసీఆర్ గారే. నిజాలు అబద్ధాలుగా ఒక నిజాన్ని అబద్ధంగా చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలను నమ్మించే దాంట్లో ఎవరయ్యా దానికి అబద్ధాల ప్రొఫెసర్ ఎవరయ్యా అంటే మన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఆయన పరిపాలన చూసినాం, మనం చాలా చూసినాం. లేని ఉన్నట్టుగా చెప్పి జనాలను ప్రజలను నమ్మించే దాంట్లో నంబర్ 1 ప్రొఫెసర్, అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్ గారు. నేను అనుకుంటా వారికి పేరు కూడా నామకరణం చేయాల్సి వస్తలేదు. కల్వకుంట్ల కేసీఆర్ గారిని తీసేసి అబద్ధాల ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అని మనము నామకరణం చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నారు. అసలు ఎక్కడ లేని ప్రేమ. అసలు చూడండి, ఆయన తినేటప్పుడు అంట తినేదైతే 10 నిమిషాలు, అదే లేదా 10 నిమిషాలుగా తినేది ఏ మనిషి అయినా తినేది. 10 నిమిషాల ముందుగా కరెంటు పోయిందేనండి.